చరిత్ర రాయాలన్నా పార్టీలు బలోపేతం చేయాలన్నా అది బీసీలకే సాధ్యమని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సజ్జలగూడెం, జంపాపురం గ్రామాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాఘవేంద్ర రెడ్డికి గ్రామాల్లో బ్రహ్మరథం పడుతున్న ప్రజలు టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సహకారం చేసేలా రూపొందించిన మేనిఫెస్టో సూపర్ 6 పథకాలతో ప్రజల భవిష్యత్తు మారుతుందన్నారు. తన తండ్రి మాజీ కేడీసీసీ బ్యాంక్ జిల్లా చైర్మన్ రామిరెడ్డి ఆశయం కోసం ఎమ్మెల్యేగా పోటీ చేసి బడుగు బలహీన వర్గాల ప్రజల భవిష్యత్తును మారుస్తానన్నారు. బీసీలను విభజించి పరిపాలిస్తున్న వైసీపీ పార్టీ బీసీల కంచుకోట మంత్రాలయం ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నేను ఒకటే మాటిస్తున్నా, నేనేదో దాచుకోవడానికో దోచుకోవడానికో రాలా. మా నాయన ఆశయాలు ఉన్నాయి. మా నాన్నగారు ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మన బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే ఖచ్చితంగా ఒక బీసీ ఎమ్మెల్యే అవుతేనే తప్ప మన బతుకులు మారవు అని చెప్పుకునే వచ్చేవారు. ఆయన ఆశయాలను నెరవేర్చాలనే కోరికతోనే ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని మనం వర్గాలని ఐకమత్యం తీసుకురావాలా. ఎవరు భయపడాల్సిన అవసరం లే. ఇన్ని రోజులు భయపడ్డాం, ఇంకా ఎన్ని రోజులు ఈ మోచేతి కింద నీళ్లు తాగదామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మన గ్రామాలన్నీ తుంగభద్ర నది పొడవనే ఉన్నాయి. కనీసం రెండో మూడు ఎస్ఎస్ ట్యాంకులు కట్టి నీటి సమస్య తీర్చలేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మన నియోజకవర్గం, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం తొందరలోనే ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.